కాన్సెప్ట్ వచ్చేసరికి ఊప్స్ కాన్సెప్ట్. సో ఊప్స్ కాన్సెప్ట్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న దాని ప్రకారం క్లాస్, మెథడ్, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం. సో ఈ పర్టికులర్ థింగ్స్ అన్ని మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది. సో దీనికోసం ఇంట్రడక్షన్ లో పార్ట్ గా మనం నేర్చుకునేది ఏంటంటే క్లాస్. క్లాస్ అంటే ఏంటి? సో మనం క్లాస్ అని డిక్లేర్ చేస్తా ఉన్నాం కదా. సో వాట్ ఈస్ దిస్ క్లాస్? క్లాస్ గురించిన నోట్స్ అయితే తీసుకుందాం. సో డెఫినేషన్ వచ్చేసరికి ఏమని చెప్పొచ్చు అంటే, సో డెఫినేషన్ వైస్ Collection of objects. ఎస్, క్లాస్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్ క్లాస్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్ blueprint blueprint from which which objects are created, and it stores variables and methods. సో డెఫినేషన్ వచ్చేసరికి ఇది యూజర్ డిఫైన్ బ్లూ ప్రింట్ అండ్ ఇది యూజర్ క్రియేట్ చేసుకుంటాడు తన అవసరాల కోసం, అండ్ ఇది వేరియబుల్స్ ని మెథడ్స్ ని స్టోర్ చేసి ఉంటుంది. సో ఇది క్లాస్ గురించిన డెఫినేషన్. అండ్ రూల్స్ ఫర్ క్రియేషన్ రూల్స్ ఫర్ క్లాస్ క్రియేషన్. సో ఒక క్లాస్ ని క్రియేట్ చేయడానికి మనం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. సో రూల్ నెంబర్ 1, it contains with access modifier. And second one is use క్లాస్ కీవర్డ్. ఒక క్లాస్ క్రియేట్ చేయాలంటే క్లాస్ అనే కీవర్డ్ వాడాలి. ఇప్పుడు మనం క్లాస్ ఎలా క్రియేట్ చేస్తా ఉన్నాం? పబ్లిక్ క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ అని క్రియేట్ చేస్తా ఉన్నాం. అండ్ మూడోది వచ్చేసరికి యూస్ క్లాస్ నేమ్, అండ్ ఇట్ కంటైన్స్ విత్ యాక్సెస్ మాడిఫైర్ అన్నాం కదా స్టూడెంట్. if you miss the access modifier, it will acts a default modifier. సో మనం యాక్సెస్ మాడిఫైర్ ఇవ్వకపోతే దానికైతే డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్ ని డిక్లేర్ చేసుకుంటాం. యూస్ క్లాస్ కీవర్డ్ అనేది నథింగ్ బట్టి మనం ఏమనొచ్చు అంటే CLASS అని డిక్లేర్ చేస్తాం కదా, అది క్లాస్ కీవర్డ్. అండ్ యూజ్ క్లాస్ నేమ్ అంటే క్లాస్ నేమ్ అనేది మనం ఏదైనా పెట్టుకోవచ్చు, లైక్ డెమో అని మనం తీసుకోవచ్చు, హలో వరల్డ్ అని తీసుకోవచ్చు. క్లాస్ నేమ్, క్లాస్ కీవర్డ్ వేరే, క్లాస్ నేమ్ వేరే. క్లాస్ కీవర్డ్ ఇస్ డైరెక్ట్లీ CLASS, బట్ క్లాస్ నేమ్ వచ్చేసరికి మనం ఏదైతే క్రియేట్ చేస్తా ఉన్నామో ఆ క్లాస్ నేమ్ అనేది ఇవ్వాలి. ఓకే. అండ్ సో ఇది క్లాస్ క్రియేట్ చేయడానికి మనకు కావాల్సిన థింగ్. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ రాస్తా ఉన్నాను చూడండి. ఎగ్జాంపుల్ ఒక క్లాస్ క్రియేట్ చేయాలంటే యాక్సెస్ మాడిఫైర్ ఏంటి? పబ్లిక్. క్లాస్ కీవర్డ్ అంటే ఏంటి? క్లాస్. అండ్ క్లాస్ నేమ్ ఏంటి ఇక్కడ? డెమో. ఓకే. ఇలా నేను క్లాస్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ అనొచ్చు ఆర్ సింటాక్స్ రాసుకోండి. ఎగ్జాంపుల్ కంటే సింటాక్స్ అని పెట్టుకుంటే బెటర్. సింటాక్స్ అని చెప్పొచ్చు. సింటాక్స్ అంటే ఏంటి? ఫార్ములా. ఒక క్లాస్ క్రియేట్ చేయాలంటే యాక్సెస్ మాడిఫైర్ ఉండాలి, క్లాస్ అనే కీవర్డ్ ఉండాలి, క్లాస్ నేమ్ ఉండాలి. అండ్ ఇది ఓపెన్ అవుతుంది అండ్ కొన్ని మెథడ్స్ దీంట్లో అలౌ చేసుకొని క్లోజ్ అవుతుంది. ఈ మధ్యలో ఉండేది ఏంటంటే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ అనొచ్చు. సో మనం ఏమన్నా ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్ని మధ్యలో ఉంటాయి. ఓకే. సో అది thing. ఇది మెథడ్ ఏం లేదు, జస్ట్ క్లాస్ అంటే ఏంటి, క్లాస్ ఎలా డిక్లేర్ చేస్తాం. సో క్లాస్ అనేది బ్లూ ప్రింట్ యూజర్ డిఫైన్ చేసుకుంటాడు, తను చేయాలనుకున్న పర్టికులర్ ఫంక్షనాలిటీస్ అన్ని దీంట్లో పెడతాం. ఓకే. సో దీన్ని ఏమంటారంటే బాడీ అంటాం. దీన్ని మధ్యలో ఉన్న మొత్తాన్ని మనం బాడీ అంటాం.
it will contains one body. Body is nothing but it contains two braces, open brace and close brace. సో it contains body అంటాం, ఇది ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్ అని ఉంటుంది. సో ఒక క్లాస్ కి మనం కన్స్ట్రక్టర్ ని మనం క్రియేట్ చేయొచ్చు, మనం క్రియేట్ చేయకపోతే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని కూడా క్రియేట్ అవుతుంది. సో నా కన్స్ట్రక్టర్ అంటే ఏంటని చూద్దాం. సో క్లాస్ అని తెలుసుకున్నాం కదా, క్లాస్ ఒకటి ఉమ్, ఇది క్లాస్ గురించిన టాపిక్, ఇది క్లాస్ గురించిన టాపిక్ అన్నమాట. సో నౌ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం యూజ్ చేసుకునేది ఏంటి, క్లాస్ అంటే ఏంటి ఒక ఐడియా వచ్చింది. ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ లో కన్స్ట్రక్టర్ అనేది ఉంటుంది. సో ఇది డైరెక్ట్ గా మనకు డెఫినేషన్ మాత్రమే తెలుస్తుంది. ఎప్పుడైతే మనం ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తామో సో డిఫాల్ట్ గా ఆటోమేటిక్ గా మనకు దాని గురించి బ్రెయిన్ కి వన్ బై వన్ అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. బట్ స్టార్టింగ్ కష్టం కొంచెం, బట్ డెఫినేషన్ అయితే చూడాలి. ప్రతి ఒక్క క్లాస్ కి కన్స్ట్రక్టర్ అనేది ఉంటుంది, మనం క్రియేట్ చేయకపోయినా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఉంటుంది. ఈ కన్స్ట్రక్టర్ ఉంటేనే ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేయలేం. సో కన్స్ట్రక్టర్, కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, సో క్వశ్చన్ వచ్చి కన్స్ట్రక్టర్ అంటే ఏంటి. సో దీనిపైన నేను సపరేట్ చేస్తా ఉన్నా. సో అది క్లాస్ కి సంబంధించిన నోట్స్, ఇది కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్ వైజ్ కి వచ్చేసరికి ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇనిషియలైజింగ్ new objects, initializing new objects and initialize the new objects అనేది మెయిన్ New కీవర్డ్ spelling. పెట్టుకోవచ్చు. సో ఇలానే సారీ చెప్పండి వాణి. New spelling. అండ్ అదే W పెట్టలేదు కదా సార్. ఓకే, యా ఓకే ఓకే. అండ్ ఇట్ ఈస్ ఇంకొకటి ఇదేమని చెప్పొచ్చు అంటే ఇట్ ఈస్ యూజ్ టు యూజ్ టు ఇంప్లిమెంట్ ద బిహేవియర్ ఆఫ్ క్లాస్, బిహేవియర్ ఆఫ్ క్లాస్. ఇట్ విల్ యూస్ టు యాక్సెస్ ద మెథడ్స్. సో ఈ 3 పాయింట్స్ అనేవి హైలైట్ చేసుకోవచ్చు. చెప్పాలంటే కన్స్ట్రక్టర్ గురించి మీ XYZ పాయింట్స్ ఉన్నాయి, బట్ ఈ 3 మెయిన్ పాయింట్స్ కింద నేను డిక్లేర్ చేస్తా ఉన్నా. ఒకటి, ఒక కొత్తది ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే కన్స్ట్రక్టర్ అవసరం. అండ్ ఇంకొకటి, ఈ క్లాస్ లో జరిగే బిహేవియర్ అన్ని ఈ కన్స్ట్రక్టర్ అనేది డిఫాల్ట్ గా యాక్సెస్ చేస్తుంది. అండ్ మెథడ్స్ ని కూడా డిఫాల్ట్ గా ఇది యాక్సెస్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద యాక్సెస్ మాడిఫైర్ ప్రకారం. ఓకే, సో ఒకటి క్లాసు, కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది, అది వన్ బై వన్ ఏంటి అనేది చూద్దాం. ఓకే నౌ సో కన్స్ట్రక్టర్ తర్వాత మనకున్నది ఏంటి, మెథడ్. తర్వాత సారీ మెథడ్ కంటే ముందు ఆబ్జెక్ట్ అనే దాని గురించి కూడా చూడండి. చిన్న కీవర్డ్స్ అని చెప్పొచ్చు, ఫ్రీక్వెంట్ గా ఇప్పుడు మనం వాడబోయే కీవర్డ్స్. సో నౌ ఆబ్జెక్ట్ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ ఏ బేసిక్ యూనిట్ ఆఫ్ ఊప్స్, బేసిక్ యూనిట్ ఆఫ్ ఊప్స్. ఊప్స్ లో మెయిన్ గా మన మొత్తం కాన్సెప్ట్ అంతా తిరిగేది దేని చుట్టూ, ఈ ఆబ్జెక్ట్ చుట్టే తిరుగుతుంది అనమాట. అండ్ ఇట్ రిప్రజెంట్స్ రియల్ లైఫ్ ఎంటిటీస్. దీనికి సపరేట్ నేమ్ అనేది ఏం పెట్టాం, రియల్ లైఫ్ ఎంటిటీస్ ప్రకారం మనం ఒక పర్టికులర్ నేమ్ అనేది ఇస్తా ఉంటాం. ఓకే, సో ఇది ఆబ్జెక్ట్ అనేది ఏంటి, బేసిక్ యూనిట్, ఇది మనం యూజరే డిఫైన్ చేసుకుంటా ఉంటాం. అండ్ దీని గురించి ఇదే త్రూ అవుట్ ఇన్ఫర్మేషన్ అంటే కాదు. సో మనం ఊప్స్ లో ఒక్కొక్క ప్రోగ్రామ్ చేసే కొద్దీ ఆబ్జెక్ట్ గురించిన కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటా ఉంటాం. అండ్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇది ఒక సింటాక్స్ అనేది ఫాలో అవుతుంది. సో ఏంటా సింటాక్స్, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మనకు సింటాక్స్ కావాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఒక చిన్న సింటాక్స్ ఇస్తా ఉన్నా, దీంట్లోనే ఎగ్జాంపుల్. సింటాక్స్ వచ్చి
class name object equals to new class constructor. New class constructor. ఇది ఆబ్జెక్ట్. క్లాస్ నేమ్ క్లాస్ కన్స్ట్రక్టర్. అండ్ ఇంకొకటి ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి నోట్ చేసుకోండి. ఈ పాయింట్ ఏంటంటే కన్స్ట్రక్టర్ ఈస్ సిమిలర్ టు క్లాస్ నేమ్. సిమిలర్ టు క్లాస్ నేమ్. ఇది ఒక పాయింట్. ఓకే. సో ఆబ్జెక్ట్ ఇట్ బేసిక్ యూనిట్ ఆఫ్ ఊప్స్ అండ్ ఇట్ రిప్రజెంట్ ద రియల్ టైమ్ ఎంటిటీస్ అండ్ సింటాక్స్ వచ్చి క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ క్లాస్ కన్స్ట్రక్టర్ అనొచ్చు. ఓకే. సో ఇది అండ్ తర్వాత వచ్చేసరికి మీకు సో ఇవి మెయిన్ గా మీరు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్. దీని తర్వాత దీనిలతో పాటు ఇంకొకటి ఉంది, మెథడ్. మెథడ్ అనేది ఉంది ఇంకొకటి. నెక్స్ట్ ఏంటి, మెథడ్. సో మెథడ్ అనేది ఏంటో ఒకసారి చూద్దాం. మెథడ్. సో కాన్సెప్ట్ నేమ్ వచ్చి మెథడ్. సో మెథడ్ అంటే ఏంటి? మెథడ్ ఈజ్ ఏ set of instructions. Method is a set of instructions defined inside a class and performs some operation. Perform some operation on the data. Operations on the data. సో ఇది డెఫినేషన్. సో మెథడ్ అంటే ఏంటి? ఇది ఇన్స్ట్రక్షన్స్ మనం ఏమి ఇవ్వాలన్నా మెథడ్ లో ఇవ్వాలి. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇన్సైడ్ ద క్లాస్ ఉంటుంది. ఒక క్లాస్ లో ఎన్నైనా లైక్ ఒక క్లాస్ లో మనం ఏం చెప్పొచ్చు అంటే ఎన్నైనా మెథడ్స్ అనేవి ఉండొచ్చు. ఒక కౌంట్ అనేది లేదు, ఎన్నైనా ఉండొచ్చు. సింటాక్స్ చూసుకుంటే సింటాక్స్ ఎలా ఫాలో అవుతుందో ఒకసారి చూద్దాం. సో సింటాక్స్ వచ్చేసరికి రూల్స్ చూద్దాం ఫస్ట్. క్లాస్ కి ఎలాగైతే రూల్స్ ఉన్నాయో దీనికి రూల్స్ ఉన్నాయి. రూల్స్ ఫర్ క్రియేషన్ మెథడ్స్. So we can say rules for మెథడ్స్ క్రియేషన్ అని కూడా అనొచ్చు. మెథడ్స్ క్రియేషన్. సో మెథడ్ ని క్రియేట్ చేయాలంటే మనకు కొన్ని రూల్స్ ఉండాలి. దాంట్లో రూల్ నెంబర్ 1 వచ్చేసరికి ఇక్కడ ఏముంది, ఇట్ షుడ్ యాక్సెస్ సేమ్. ఇక్కడ ఇవే తీసుకుంటా ఉన్నా, కంట్రోల్ సి, కంట్రోల్ వి. అండ్ ఇక్కడ రూల్ మారుతుంది. ఇట్ కంటైన్స్ విత్ యాక్సెస్ మాడిఫైయర్. ఇట్ యాక్సెస్ మాడిఫైయర్. ఇఫ్ యూ మిస్ the access modifier, it will act as a default access modifier. అంటే పబ్లిక్ గాని లేకపోతే పబ్లిక్ అని పెట్టకపోతే అది డిఫాల్ట్ గా రెడీ అవుతుంది. అండ్ యూస్ రిటర్న్ టైప్ అంటారు. ఇక్కడ ఏంటి, సెకండ్ రూల్ వచ్చి యూజ్ రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ అంటే మెథడ్ కి వచ్చి 2 రిటర్న్ టైప్స్ ఉంటాయి. ఒకటి రిటర్న్ టైప్, నాన్ రిటర్న్ టైప్. సో రిటర్న్ టైప్ ఏంటి? ఆ రిటర్న్ టైప్ అంటే ఒకటి వాయిడ్ అండ్ వాయిడ్ ఆర్ అండ్ అని చెప్పొద్దు. అండ్ అంటే 2 పెట్టాల్సింది వస్తాయి. వాయిడ్ అయినా ఉండాలి, రిటర్న్ అనే కీవర్డ్ అయినా ఉండాలి, రిటర్న్ అయినా ఉండాలి. ఓకే. నౌ యూజ్ మెథడ్ నేమ్ మీకు మనం ఏమనొచ్చు అంటే, సో ఇక్కడ నేను ఒక చిన్న మెథడ్ నేమ్ ఇస్తా ఉన్నా, షో. మెథడ్ నేమ్ ఏంటి, షో. అండ్ ఇక్కడ ఒక చిన్న కరెక్షన్, క్లాస్ నేమ్ అన్నాం కదా, క్లాస్ నేమ్ ఈ ఇన్ ఏ అప్పర్ కేస్, బి ఇన్ ఏ అప్పర్ కేస్. దీన్ని అప్పర్ కేస్ అంటే ఏంటి, క్యాపిటల్ లెటర్ లో ఉండాలి. అండ్ ఇక్కడ మెథడ్ నేమ్ బి ఇన్ ఏ లోవర్ కేస్. సో క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ ఎలా ఉండాలి, లోవర్ కేస్ ఉండాలి. లోవర్ కేసు విత్ కంటైన్స్ సింబల్. కంటైన్స్ అంటే ఏంటి, ఇదిగో దీన్ని ఈ ఒక స్మాల్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ని కంటైన్స్ అని అంటారు.
ఓకే. ఇది మెథడ్ నేమ్‌కు కావాల్సిన రూల్. ఓకే. ఇప్పుడు మెథడ్ అంటే ఏంటో చూసినాం కదా! కింద సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ వచ్చేసరికి సో, సింటాక్స్ వచ్చేసరికి మనం ఏమనొచ్చంటే పబ్లిక్ వాయిడ్ షో, పబ్లిక్ వాయిడ్ షో, క్లోజ్, ఓపెన్, ఈ మధ్యలో ఉన్నదాన్ని ఏమంటాం? బాడీ అని అంటాం. ఓకే. ఓకే. ఇది ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటుందంటే ఇన్‌సైడ్ ద క్లాస్ ఇది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకే. సో, ఇది మెథడ్ గురించిన సింటాక్స్. మెథడ్ గురించిన సింటాక్స్ ఇది. ఓకే. అండ్ మెథడ్స్ అనేవి మళ్ళీ టైప్స్ ఉన్నాయి. అవి క్లియర్‌గా వన్ బై వన్ చూస్తాం. ఓకే. నౌ